నానమ్మ, నిన్ను హారతి కర్పూరంలా ఆవిరయ్యేలా చేస్తాను గాని మా అమ్మ చేత్తో హారతి ఇవ్వనిస్తానా? ఈ దూరం ఇలాగే పెంచి పెంచి శాశ్వతంగా దూరం అయ్యేలా చేస్తా. అమ్మా, నాన్నకి బొట్టు పెట్టి హారతిద్దాం రా. అలాగే. తప్పకా ఏమండి, డాక్టర్ గారు మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమని చెప్పారు కదా, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు? అలాగని కదలకుండా కూర్చుంటే కాళ్ళు చేతులు పట్టేస్తాయి దేవకి. నాన్న, ఇప్పుడు ఎలా ఉంది నాన్న? బానే ఉందమ్మా. బాగానే ఉంటుంది లేరా. ఇదిగో నీ కూతురు నువ్వు తొందరగా కోలుకోవాలని పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి తులసిమాల కట్టి ఆ దేవుడికి అర్పించి మరీ పూజ చేసిందిరా. నాన్న, హారతి తీసుకోండి. నాన్న, నువ్వు తొందరగా కోలుకోవాలి. నేను రోజు దేవుడికి మొక్కుకుంటున్నాను నాన్న. ఈ రూటే కరెక్ట్. అమ్మా నాన్నలకి నేనెంత దగ్గరైతే ఆ రాధని అంత దూరం చేయగలుగుతాను. స్వామి, నా మీదొక నింద పడింది. అందరి ముందు దోషిగా నిలబడ్డాను. ఇందులో నా తప్పేంటో నాకు తెలియటం లేదు. కానీ దాని ఫలితంగా మేడం నాతో మాట్లాడటం లేదు. అది తట్టుకోలేకపోతున్నాను. తొందరగా నింద తొలగిపోయి మేడం నాతో మాట్లాడేలా చూడు. ఖర్చులు కని ఇచ్చిన 1000 రూపాయలు వాడెవడో గోల్డ్ చైన్ అని చెప్పి మోసం చేసేసాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. డబ్బులు ఎక్కడ పెట్టిందో ఇంకెక్కడ పెడుతుంది? పర్సులో పెడుతుంది. పర్సు కబోర్డ్లో పెడుతుంది. ఏం చేస్తున్నారు? పెన్ను ఎక్కడో పెట్టి మర్చిపోయాను, అది ఎత్తుకుంటున్నాను. పెన్నా? పెన్ను పట్టుకునే మొహమేనా నీది? ఏం వెతుకుతున్నావో మర్యాదగా చెప్పు. డబ్బు కోసమే కదా? అవునంటే డబ్బులు దొంగతనం చేస్తావా అని కొడుతుంది, కాదంటే అబద్ధం చెప్తావా అని కొడుతుంది. తల్లులు తప్ప అన్నప్పుడు తిరగబడ్డమే కరెక్ట్. నాకు తెలుసు, డబ్బు కోసమే వెతుకుతున్నా. పైసా సంపాదన లేదు సరికదా, తిరిగి ఇంట్లో దాచుకున్న చిల్లర కూడా దొంగతనం చేస్తున్నావా? సిగ్గుగా లేదు? ఏంటే సిగ్గు గిగ్గు అని ఎక్కువ మాట్లాడుతున్నావు? అవును, డబ్బుల కోసమే వెతుకుతున్నాను. అయితే ఏంటి? అయితే ఏంటా? బాగా ఎక్కువ అవుతోంది నీకు. అవును, ఎక్కువ చేస్తాను. అయినా నీ బాబుగాడి ఇంట్లో సొమ్మె ఎత్తుకుపోయినట్టు గోల్ చేస్తావంటే, ఉన్నా నా సొమ్మే, పోయినా నా సొమ్మే. అయినా దీనంతటికీ కారణం నువ్వేనే. పొద్దున్నే నీ దరిద్రం మోహన్ చూసి బయటికెళ్ళా, జేబులో డబ్బులు పోయాయి. ఏంటి? డబ్బు పోగొట్టుకుంది కాక నాది దరిద్ర మొహం అంటావా? అవును, నీది దరిద్ర మొహమే. అసలు నువ్వు వచ్చాక నాకు దరిద్రం పట్టుకుంది.
నాది దరిద్ర మొహం అంటావా? నాది దరిద్ర మొహం అంటావా? నిన్ను అంటావా? నాది దరిద్ర మొహమా? దరిద్ర మొహమా? నాది దరిద్ర మొహమా? నాది దరిద్ర మొహమా? చూస్తే చావు. సంపాదించడం చేత కాదు కదా, పెళ్ళ మీద పడి ఏడుస్తావా? నిన్ను నిన్ను నన్ను నన్ను తోసేస్తావు. నిన్ను నిన్ను ఆగు ఆగు రే ఆగు. అసలు నిన్ను ఆగు ఆగు. ఇట్రా రో. చేతనైతే మొగాడివైతే సంపాదించి చూపించు, అంతేగాని పిచ్చి పిచ్చి వాగుడు వాగావో నీకు పిసిగేస్తాను. ఛీ! అయినా నేను నిన్నిసార్లు కొడుతుంటే నాకే సిగ్గేస్తోంది. చిచి. కొట్టడానికి సిగ్గేస్తేనే ఇంత గట్టిగా కొట్టిందా? అమ్మా అమ్మా, ఒళ్ళంతా హోనం అయిపోయింది బాబోయ్. మాట్లాడితే మొగుడని కూడా చూడకుండా కొడుతోంది. ఇక నా వల్ల కాదు. ఇలాగే కొడితే ఏదో ఒకరోజు పోయేలా ఉన్నాను. ఏదో ఒకటి ఏదో ఒకటి ఆలోచించి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు శ్రీలీల దగ్గర ట్రై చేద్దాం. ఏంటి బామ్మర్ది సీరియస్గా ఏదో రాస్తున్నావు? కొత్త స్టోరీనా? లేదు బావా, పాత స్టోరీకి కొత్త హీరోయిన్ వెతుకుతున్నా. పేపర్స్ మీద హీరోయిన్ వెతకడం ఏంటి బామ్మర్ది? ఏది? ఓ ఫ్లేమ్సా? ఇదేదో గేమ్లా ఉందే. గేమే బావా, దీంతో మన పేరుకి ఎవరి పేరు జత కూడుతుందో చెక్ చేసుకోవచ్చు. ఎఫ్ వస్తే ఫ్రెండ్ అని, ఎల్ వస్తే లవర్ అని, అలా అన్నమాట. అవునా? నిజంగా అవుతారా? అవును బావా, నా పేరుతో ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ పేర్లు మొత్తం చెక్ చేశాను. కొందరు ఫ్రెండ్స్ అని వచ్చింది, ఇంకొందరు సిస్టర్స్ అని వచ్చింది. ఇద్దరు హీరోయిన్స్ మాత్రం లవర్స్ అని వచ్చింది బావా. ఇద్దరిలో ఎవరో ఒకరిని చెక్ చేసుకోవాలి. నిజానా బామ్మర్ది? నిజం బావా, చాలా వరకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నువ్వు నీ పేరు అక్క పేరు రాసావనుకో, మీ ఇద్దరికి పెళ్ళైపోయింది కాబట్టి ఖచ్చితంగా నీకేమనే వస్తుంది. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా, అసలు అవుతుందో లేదో తెలీదు. మా ఇద్దరి పేర్లకి ఏ లెటర్ వస్తుందో ఏంటో ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. ఏంటి బావా, నమ్మకం కలగటం లేదా? ఇక్కడే నీ పేరుకి అక్క పేరుకి ఫ్లేమ్ చేద్దాం. వద్దు బామ్మర్ది, వద్దులే. ఎలాగో మ్యారేజ్ అని వచ్చేదానికి టెస్టింగ్లన్నీ ఎందుకు? సరే బావా, నీ ఇష్టం. వీడి ముందు వేరే ఏదైనా వస్తే పరుగు పోతుంది. ఇప్పుడు చెక్ చేస్తా. సరే. ఆ పేపర్స్ ఇటు ఇటు ఇవ్వు, చూస్తా. నీ హీరోయిన్లో నువ్వు, నీ హడావిడి. వెళ్ళు. బాయ్ బావ. బాయ్. కే రాధా, ఎం మనోహర్. దేవుడా, మ్యారేజ్ అని రావాలి. ఎస్, ఎమ్మని వచ్చింది అంటే మ్యారేజ్. నాకు రాధకి పెళ్లి కాబోతుంది. ఎస్.
ఏంటి సంగతి? ఏమీ లేకపోతే ఏదో వరల్డ్ కప్ గెలిచినట్టు అంత హుషారుగా డాన్సులు ఎందుకు వేస్తున్నావు? వరల్డ్ కప్ దే ఉంది, అంతకన్నా ఎక్కువే. ఏంటి? ఆ, ఏం లేదు. ఏదో ఉంది కానీ దాయటానికి ట్రై చేస్తున్నావని అర్థమవుతోంది. ఆ, ఆ పేపర్ ఏంటి? ఆ, ఇదే. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. అయితే అందులో ఏదో ఉంది. చూపించు. ఏం లేదు. చూపించు. అరే ఏం లేదంటే. ఆ, చూపించు. అరే అరే, ఏంటి? చూపించమంటుంటే. ఏం లేదంటున్నా కదా. అరే ఇవ్వు. ఏం లేదు, ఇవ్వమంటుంటే. నిజంగా ఏం లేదు. ఇవ్వు. అరే ఏం లేదు, ఇటువు. అరే ఇవ్వు రాధా. ఇవ్వను. ఏ రాధా, చూస్తాను. ఆగు. ప్లీజ్ 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 చూడకు, ప్లీజ్ వద్దు. ఏం లేదంటున్నా కదా. మనోహర్. ఇవ్వు, చూడు. ఇవ్వు. ఎస్, ఏ నేనే గెలిచాను, నేనే గెలిచా. ఇదేంటి, ఈ క్వార్టర్లీ బిల్స్ అన్ని సబ్మిట్ చేసేసాం కదా, పే చేసేసినట్టు రిసిప్ట్ లేదు. ఏంటమ్మా? అదే ఐటీ రిటర్న్స్ రిసిప్ట్ లేదు. పే చేశారో లేదో తెలీదు. నీకు తెలీదులే. రాధెక్కడా? రాధా, రాధా, రా. ఈ కోపం అంతా పైపైనే, మనసులో మాత్రం రాధే ఉంది. మేడం, మేడం పిలిచారా? అవును, చెప్పండి మేడం. చెప్పడానికి ఏం లేదు. రిటర్న్ ఫైల్ చేసావా? చేసాం మేడం. చేస్తే రిసిప్ట్ అటాచ్ చేయాలి కదా, లేకపోతే చేశారో లేదో ఎలా తెలుస్తుంది? మాటి మాటికి పిలిచి అడగాల? నిన్ననే పే చేశాం మేడం, కానీ బ్యాలెన్స్ షీట్లో కరెక్షన్స్ ఉంటే చేసి దాన్ని వేరే ఫైల్లో పెట్టాను. తీసుకొస్తాను. మేడం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవసరం లేదు, నేను చెప్తానులే. మీకు తెలియదు గాయత్రి గారు. ఏంటే నా మనవరాలికి తెలియదంటున్నావు? మా కంపెనీ వివరాలు నా మనవరాలికి తెలీదా? అది కాదు బామ్మగారు, ఆ బ్యాలెన్స్ షీట్ అది నేను చేశాను కదా, అది చెప్తేనే కానీ అర్థం కాదు. ఏంటే ఏదో పెద్ద తెలివైన దానిలా నీకు తప్ప లోకల్లో ఎవరికీ తెలియదన్నట్టు మాట్లాడుతున్నావు? నా మనవరాలు కూడా చదువుకుంది, దానికి తెలివితేటలున్నాయి. కాదని ఎవరన్నారు బామ్మగారు? ఒకరు చేసిన పని మరొకరికి అర్థం కాదు కదా, అందుకే నేనే చెప్పాలి అంటున్నా. ఏం అవసరం లేదు. ఇక నుంచి ఈ కంపెనీకి సంబంధించింది ఏదైనా నా మనవరాలే చూసుకుంటుంది. నీ సలహాలు సూచనలు ఏమీ అవసరం లేదు. అంతే కదా మనవరాలా? అంతేనానమ్మా. అర్థం కాకపోవడానికి ఇదేమన్నా అరోమా అరబిక్కా? అది నా మనవరాలంటే. ఇది చూసుకుంటుందిలే, ఇక నువ్వు వెళ్ళు. అది కాదు బామ్మగారు. ఏయ్, చెప్తే అర్థం కాదా? వెళ్ళు. మేడం, అమ్మా, ఈ ఫైల్ సంగతి నేను చూసుకుంటానులే. ఏమైనా తప్పులు ఉండాలి, అప్పుడు చెప్తా.
చూసుకుంటానని గొప్పలు చెప్పా, కానీ చూస్తే ఒక్క ముక్క అర్థం కావడం లేదు. అర్థం కావడం లేదా? ఆ, అవుతుందమ్మా, చూస్తున్నా. అర్థం కాదులే, ఫైల్ చెక్ చేసి త్వరగా పంపించాలి. ఇటివ్వు, నేను చూస్తాను. రాదని చెప్పి నువ్వే చేసుకుంటూ కూర్చుంటే ఇదెప్పుడు నేర్చుకుంటుంది? నీ తర్వాత చూసుకోవాల్సింది ఇదే కదా. టైం ఉందిలేండి అత్తయ్య గారు, చిన్నపిల్ల, ఇప్పుడే ఇవన్నీ ఎందుకు? చిన్నపిల్ల అంటావేంటి? ఆ రాధలాగే నా మనవరాలు కూడా ముందు మన దగ్గరికి జాబ్ చేయడానికే వచ్చింది కదా. బాగా చదువుకున్నదే కదా. నీ కూతురని తెలియగానే చిన్నపిల్ల అయిపోతుందా? నేర్పిస్తే చిన్నగా నేర్చుకుని అన్ని తనే చూసుకుంటుంది. దానికి కూడా టైం పడుతుంది అత్తయ్య గారు. అందుకే ఇప్పుడే మొదలు పెట్టమని చెప్తున్నాను. నా కొడుకు ఆరోగ్యం చూస్తే అలా ఉంది. వాణ్ణి, కంపెనీని, కాలేజీల్ని ఒక్కదానివే ఎలా చూసుకుంటావు? అలాగాని వాళ్ల మీద వీళ్ల మీద ఎన్నాళ్ళని ఆధారపడతావు? వారసత్వం ఉన్నప్పుడు బాధ్యతల్ని అప్పగించాలి కదా. రేపట్నుంచి దీన్ని ఆఫీసుకి తీసుకెళ్లి నువ్వు దగ్గరుండి అన్నీ నేర్పించు. అది కాదత్తయ్య గారు, ఇప్పుడే వచ్చింది కదా, అప్పుడే ఈ బరువు బాధ్యతలు ఎందుకని? కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వండి. మీరందరూ కష్టపడ్డం చూసి నేను ఖాళీగా ఉంటే ప్రశాంతంగా ఎలా ఉండగలనమ్మా? ఈరోజు కాకపోతే రేపైనా బాధ్యత తీసుకోవాల్సిందే కదమ్మా. బాధ్యత లేని పిల్లలుంటే బాధపడాలి కాని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఆలోచిస్తావేంటి దేవకి? రేపట్నుంచి దీనికి అన్నీ నేర్పించు. సరే అత్తయ్య గారు, అలాగే చేస్తాను. నానమ్మ సరైన టైంలో సరైన మాట చెప్పింది. రాధ చేతిలో ఉన్న పెత్తనం నా చేతిలోకొస్తే అప్పుడు రాధ అవసరం ఇక్కడ ఉండదు. పంపించడం ఇంకా ఈజీ అయిపోతుంది. ఈ ఇంటికి వారసురాలు రాదు. ఆస్తంతా నా కొడుక్కే దక్కుతుందని ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, అన్నీ ఆవిరైపోయాయి. కొడుక్కేమో సినిమా పిచ్చి, మొగుడేమో ఎందుకు పనికిరాడు. ఎలా బతుకుతామో ఏంటో. భం భం భోలేనాథ్. ఏంటో బుర్రలో గుజ్జు లేకపోయినా బుర్ర పగలగొట్టుకుని మరీ ఆలోచిస్తోంది. ఇంకేముంది, కొడుకు గురించి నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. గుర్తు పట్టిందో చెత కొట్టేస్తుంది. భం భం భోలే భవతీ భిక్షాం దేహి. చెయ్యి ఖాళీ లేదు, నువ్వు పక్కింటికి వెళ్ళు. చెయ్యి ఖాళీ లేదా? చేతిలో చిల్లి గవ్వ కూడా లేదా? మాధవి, ఇదేంటి ఇలా చూస్తూ ఉండిపోయింది? కొంపదీసి నన్ను గుర్తుపట్టేసిందా ఏంటి? ఏమన్నారు స్వామి? మాధవి అని పిలిచారా? నా పేరు మీకెలా తెలుసు స్వామి? గుర్తుపట్టలేదా? అయితే రెచ్చిపోవచ్చు. పిచ్చి బాలిక, ఎలా తెలుసు అని అడుగుతున్నావా? త్రిలోక సంచారులం, త్రికాల జ్ఞానులం, మాకు తెలియనిదేమున్నది? కొడుకు ఒక సినిమా పిచ్చోడు, మొగుడు ఎందుకు పనికిరాడు. ఏదో ఆశ పెట్టుకుంటే ఏదో జరిగింది. బ్రతికేదెలా అని ఆలోచిస్తున్నావు కదా బాలా? మీరు నిజంగా దేవుడు స్వామి, మహిమ గలవారు. నా మనసులో ఉన్నది చెప్పేశారు. అలాగే ఈ కష్టాల నుంచి గట్టెక్కించే నా కోరికలు తీరే దారేదన్నా ఉంటే చెప్పండి స్వామి. దారి ఉంది బాలిక, కానీ
ఆ దారికి అడ్డంగా నువ్వే ఉన్నావు. అమ్మా ఇప్పటికీ ఆఫీస్ పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయి. అయినా అంత ఎక్కువ పనుంటే నీ కూతురికి అప్పగించరా, తను చూసుకుంటుంది కదా. చిన్నపిల్ల తన వల్ల ఏమవుతుందమ్మా? చిన్న పిల్లని చెప్పి పెళ్లి కూడా ఇంకో 10 సంవత్సరాల తర్వాత చేస్తారా ఏమిటి? ఆ రాధకు కూడా దీని వయసే కదా. పెళ్ళైపోయింది, అన్ని పనులు చూసుకుంటుంది. నీ కూతురు చేసుకోలేదు. ఇంతకు ముందే దేవకికి చెప్పా, నీకు చెప్తున్నా. చిన్న చిన్నగా నేర్పితే తనే నేర్చుకుంటుందిరా. రేపు ఇవన్నీ చూసుకోవాల్సింది తనే కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఇన్నేళ్ల నీ కల చెదిరిపోతుంది. ఇన్నేళ్ల నా ద్వేషానికి విలువ లేకుండా పోతుంది.